విశాఖపట్నంలోని అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరుగాంచిన ఎండాడలో దాదాపు 1,000 కోట్లకు పైగా విలువైన 20 ఎకరాల భూమిని ఇన్ఫోసిస్కి కేవలం 99 పైసలకే కేటాయించుకుంటూ చంద్రబాబు నాయుడు గారి సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ లిఫ్ట్ పాలసీ 2024-29 ప్రకారం ఇన్ఫోసిస్ లిమిటెడ్కి మొత్తం 20 ఎకరాల భూమిని 99 పైసలకే కేటాయిస్తున్నట్లు ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ తాజాగా విడుదల చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల్లో అయితే పేర్కొన్నారు. ఆ భూమిలో ఇన్ఫోసిస్ 2 దశల్లో 750 కోట్ల పెట్టుబడితో క్యాంపస్ని అభివృద్ధి చేస్తుంది అని చెప్పారు. అండ్ ఇంతేకాకుండా భవిష్యత్తు అవసరాల కోసమని ఎండాడ వద్ద మరో 5 ఎకరాల భూమిని భవిష్యత్తు అవసరాలకు ఇన్ఫోసిస్ కేటాయించడానికి ఏపీఐఐసికి ఆ భూమి బదలాయించాలని చెప్పి రెవెన్యూ శాఖను కూడా కోరింది ప్రభుత్వం. సో ఆ క్యాంపస్కి అవసరమైన మౌలిక వసతులను 79 కోట్లతో ఏపీఐఐసి, విశాఖ మున్సిపల్ వాళ్ళిద్దరూ కలిసి 79 కోట్లతో మౌలిక వసతులు కల్పించి ఇన్ఫోసిస్కి ఇవ్వనున్నారు. 2029 జనవరి నాటికి తొలి దశ పూర్తి చేయాల్సి ఉంటుంది. మొత్తం 6 ఏళ్లలో 2 దశలను పూర్తి చేయాలని ఏదో కండిషన్. అది ఇవన్నీ కండిషన్ల వరకే పెడతాయి. 20 ఏళ్ళైనా ఇన్ఫోసిస్ బిజినెస్ అవసరాలు ఉంటే పెడతారు, లేకుండా లేదు. ఇవన్నీ మనకి రావు. భూమి అయితే వాళ్ళ చేతిలో ఉంటుంది. మళ్ళీ అడిషనల్గా ప్రోత్సాహకాలు ఉంటాయి. రకరకాల రాయితీలు ఉంటాయి. ఇది న్యూస్ చూడగానే నాకు అనిపించింది, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాస్తవానికి విశాఖ అంటే టైర్ 2 నగరం. ఇన్ఫోసిస్ తీసుకొని వచ్చారు, మధురవాడలో కూడా ప్రారంభించినట్లున్నారు. 1000 సీట్లతోటి స్టార్ట్ అయింది. అప్పుడు ప్రభుత్వం నుంచి ₹1 ఖర్చు లేదు. అది ఒక ప్రైవేట్ బిల్డింగ్లో స్టార్ట్ అయింది. అప్పుడు ఇన్ఫోసిస్ వాళ్ళు ఒక ప్రైవేట్ బిల్డింగ్ చూసుకున్నారు, 1000 సీట్లతో వాళ్ళు క్యాంపస్ స్టార్ట్ చేశారు. ప్రభుత్వానికి ఏమీ ₹1 కూడా ఖర్చు లేదు. ఆల్రెడీ ఇన్ఫోసిస్ ఉంది విశాఖలో. ఇప్పుడు మళ్ళీ ఆ ఇన్ఫోసిస్ కోసమని 99 పైసలకు 1000 కోట్లకు పైగా విలువైన 20 ఎకరాల భూమి ఇవ్వడం. ఇన్ఫోసిస్, టీసీఎస్, కాగ్నిజెంట్ అని ముందర పేర్లు చెబుతారు, వెనకాల కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతున్నారు అన్న విమర్శలు కాదు, అటువంటి సాక్ష్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇంత తక్కువకి ఎందుకు ఇస్తారు అని చెప్పి అడిగితే డిఫాక్టో సీఎం అనబడే లోకేష్ గారు ఇస్తా, ఇప్పుడు ఏంది నేను ఇస్తా అని చెప్పి అంటారు. ఇదేదో మరి మనం ప్రజల సొమ్ము, ఇది మనం దానికి ఒక ధర్మకర్తగా మాత్రమే, అంటే దాన్ని చూసుకునే ఒక ట్రస్టీగా అలాగైనా ఉన్నాం. కానీ ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా అకౌంటబిలిటీ, పారదర్శకత మెయింటైన్ చేసుకుని ఉండాలి అనేది ఏమీ లేదు. అవును ఇస్తాం. ప్రభుత్వం అంటే మన ఇంటి వ్యవహారం లాగే అయిపోయింది. సీరియస్లీ ప్రతి 3 నెలలకు అంటే ప్రతి క్వార్టర్కి ఫలితాలు ప్రకటిస్తూ ఉంటాయి కంపెనీలు. ఏ క్వార్టర్లో కూడా ఇన్ఫోసిస్ లాభం 7-8 వేల కోట్లు తక్కువ ఉండదు. ప్రతి క్వార్టర్కి 7-8 వేల కోట్లు సంపాదించే ఇన్ఫోసిస్ విశాఖపట్నంలో క్యాంపస్ పెట్టాలంటే 1000 ఎకరాలకు పైగా భూమి వాళ్ళకి ఇచ్చేసి 100 కోట్ల మౌలిక వసతులు ఖర్చు పెట్టి ఏంటో మరి. సరే కానివ్వండి. మరి ఇదే విషయం జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఫోసిస్ తెచ్చారు 1000 సీట్లతో, మరి అప్పుడేమి ఇవ్వలేదే, వాళ్ళు ప్రైవేట్ బిల్డింగ్లను ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఎవరు అడిగేదేముంది.